మా నాన్న మా నాన్న నాకు ఎప్పుడు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఆడితో తిరగవద్దు, వీడితో కలవద్దని ఏ రోజునే చెప్పలేదు. అని ఒకటే చెప్పాడు, ఒరే ఏదన్నా నీకు తప్పు అనిపించింది అనుకో, నీ ముందు తప్పు జరిగిందనుకో, ఒక్కడ ముందైనా సరే అది తప్పు అని చెప్పు, 100 మంది ముందైనా సరే ఇది తప్పు అని ధైర్యంగా చెప్పు తప్ప ఎవడకో జడిసి ఎవడైతే అనుకుంటాడో ఇలాంటివి మటుకు చెయ్యకు. ఇంకా ఏంటంటే మనిషి లేనప్పుడు మటుకు మనిషి గురించి ఏమీ మాట్లాడకూడదు. నీకు ఏదైనా ఓపుకుంటే డైరెక్ట్ చెప్పు, ఎవడో చెప్పాలనుకున్నావో వాళ్ళకి నువ్వు చేసిన తప్పు అని చెప్పు, అంతే తప్ప ఇలాంటి మటుకు చెయ్యకు. ఎందుకంటే ఎవడో ఏదో చేస్తాడనేమి లేదు. ఎవడో తిప్పలాడు పడాలి, నువ్వు ఎవడి మీద ఆధారపడకూడదు. గట్టిగా అవసరం అయితే నా మీద కూడా ఆధారపడద్దు. నీ సమస్యకి నువ్వు పరిష్కరించుకో, నీ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకునేలాగా ఉండు తప్ప ఎవడో వస్తాడో సాయం చేస్తాడో, అది మా నాన్న చేస్తాడో మా తాత చేస్తాడో ఇలాంటివి ఎవరి మీద ఆధారపడకు. నీకు నువ్వు సొంతంగా నిలబడు, దాంట్లో నువ్వు బాగుపడ్డావా నువ్వు పోడవి అన్నది నీ విషయం, అంతేగాని ఎవరి మీద ఆశపడకు అని చెప్పాడు. అదే మా నాన్న మాట. మా నాన్న వాక్కు నాకు బ్రహ్మ వాక్కుతో